హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు N12 రోడ్డు దగ్గర నుంచి N9 రోడ్డు వరకు ఉన్న E6 రోడ్డు, అలాగే ఈస్ట్ కారిడార్ 6 రోడ్డు యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో అనేది తెలుసుకుందామండి. అలాగే సీఎం గారి హౌస్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలాగే ఈ రోడ్డు వచ్చేసి మనకి మొత్తం 9.84 కిలోమీటర్, అంటే 9.5 కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ రోడ్డు వెడల్పు వచ్చేసి 50 మీటర్స్ రౌత్ ఆఫ్ వేతో అయితే ఉంటుందన్నమాట. 6 లైన్ల స్మార్ట్ రోడ్ అండి ఇది. అలాగే ఈ రోడ్డుకి ఏంటంటే ప్రధానంగా ఈ ఎన్ సిరీస్ రోడ్స్ అన్నీ ప్రతి 1.5 కిలోమీటర్కి ఒక జంక్షన్గా అయితే ఏర్పడతాయి అన్నమాట. అలాగే ఈ రోడ్లు పనులు జరగడాన్ని కూడా మీరు చూడొచ్చండి. చాలా వరకు అయితే రోడ్లు అనేవి 6 లైన్లుగా అయితే పూర్తయినాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఈ మెటీరియల్ భారీ సామాగ్రి కూడా మన రాజధాని ప్రాంతంకి అయితే చేరుకుంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే డివైడర్ మధ్యలో అయితే మనకి మట్టి అనేది పోసారండి, అందమైన ఈ పూల మొక్కలను అయితే నాటడం కోసం. అలాగే చూడొచ్చండి సీఎం గారి హౌస్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కొంచెం క్లోజ్కి వెళ్ళి నేను చూపిస్తాను మీకు. చాలా బాగుందండి చూడటానికి, సింపుల్గా అయితే. అలాగే మెయిన్గా ఏంటంటే ఈ రోడ్లో గ్రీన్ మొబిలిటీ, అంటే కాలుష్యరహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్లు, అలాగే పాదచారులు నడవడం కోసం వాకింగ్ ట్రాక్స్ని అయితే ఏర్పాటు చేశారనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డక్స్, అలాగే నీటి సరఫరాకు సంబంధించి డక్స్ అనేవి నిర్మించారండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు సీఎం గారి హౌస్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఏంటి అనేది. అలాగే రోడ్డు దగ్గర చూసుకుంటే తాగునీటి పైప్ లైన్లు, అలాగే సాగునీటి లైన్లు, రీసైక్లింగ్ వాటర్ పైప్ లైన్లతో పాటు అత్యాధునిక వర్షపు నీటి స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ వ్యవస్థ మొత్తం కూడా మనకి అండర్ గ్రౌండ్లోనే రోడ్డు కింద అయితే ఉంటున్నాయి అన్నమాట. చూడొచ్చండి, ముందు సీఎం గారి హౌస్ దగ్గర గ్లాస్ ఫిట్టింగ్ చేస్తున్నారనమాట. అలాగే ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు. 5 ఎకరాల్లో అయితే ఈ సీఎం గారి హౌస్ అనేది నిర్మిస్తున్నారండి. అలాగే చెట్లను కూడా రోడ్డుకి ఇరుపక్కల కూడా చెట్లు అనేవి నాటుతారనమాట, అందమైన పూల చెట్లను అయితే. ఈ రోడ్లకి ఇరువైపులా కూడా పచ్చదనం అండి, పచ్చదనం పెంచే విధంగా అవెన్యూ ప్లాంటేషను అయితే ఏర్పాటు చేస్తారనమాట. అలాగే అండర్ గ్రౌండ్ డక్స్ అండి, విద్యుత్ కేబుల్ లైన్లు, అలాగే ఐసీటీ నెట్వర్క్ వైర్లు భూగర్భంలోనే వెళ్ళే విధంగా డక్లను అయితే ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చండి ఎలా కనిపిస్తుందో. ఈ పక్కనే కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టారండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి N10 రోడ్డు అండి. N10 రోడ్డు దగ్గర అలాగే E6 N10 రోడ్డు జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ డ్రైనేజీ డక్స్ యొక్క వ్యవస్థ భూగర్భంలోనే అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ పైన హోల్స్ అనేవి అయితే చేశారనమాట. అలాగే కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, చూడొచ్చు మీరు. అలాగే ఇది వచ్చేసి మళ్ళీ E6 రోడ్డు. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి రోడ్డు క్లియర్గా అయితే. మనం గతంలో వీడియోస్ రోడ్డు స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చూపిస్తూనే వచ్చామన్నమాట. మన ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనం ఏ రోడ్డుకి సంబంధించి వీడియో చేయాలి అనేది కూడా మీరు ఒక కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ ఆ రోడ్డు అయితే కన్ఫామ్గా అయితే చూపిస్తానండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్స్ ఏరియా అనమాట. మొత్తం ఎల్పిఎస్ లేఅవుట్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ముందు వైపు చూస్తుంది వచ్చేసి వెలగపూడిలో ఉన్న సెక్రటరియేట్ అనమాట.
అలాగే మనం నెక్స్ట్ ఐకానిక్ టవర్స్, అలాగే ఈ హైకోర్టు దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేద్దామండి. చూస్తున్నారు కదండి, మనం చాలా వరకు కూడా 6 లైన్స్ అయితే మొత్తం రోడ్ అనేది కంప్లీట్ చేశారు. ఎక్కడి నుంచి మనం N12 రోడ్డు దగ్గర నుంచి ఏదైతే ఈ N9 రోడ్డు ఉందో అక్కడ వరకు కూడా మనకి 6 లైన్స్ క్లియర్గా అయితే ఉందండి. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఓ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి, హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి. జై అమరావతి, జై జై అమరావతి.